గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమియు లేకపోవును. వాక్యము కానుకను విత్తనముతో పోలుస్తూ ఉంది. విత్తనానికి ఒక కాలం ఉంటుందంట. విత్తులు వేయు కాలమున దున్నడంట. ఎవరో? మీరేనా? మీరు కాదుగా, సోమరి. విత్తులు వేయు కాలమున, ఇక్కడ సోమరులు ఎవరు లేరు అనుకుంటున్నా. గట్టి హల్లెలూయా చెప్పండి. మీ చెయ్యెత్తేనే అర్థమైపోతుంది ఎంత. హల్లెలూయా. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడంట. పంట కాలం వచ్చినప్పుడు విచారిస్తే వానికి ఏమీ దొరకదంట. దేవునికి ఇచ్చేటప్పుడు మనం చూడాల్సింది మన దగ్గర ఉందా లేదా అని కాదు, ఇది ఇవ్వటానికి సమయమా కాదా అనేది చూడాలంతే. హల్లెలూయా. ఆమె దగ్గర ఒకే అప్పం ఉంది, నా దగ్గర ఏమి లేదంటే ఏలియా వచ్చి అన్నాడు, ఆ ఉన్నదాని దగ్గర నా దగ్గర నాకు తీసుకొని రా అన్నాడు. చాలామంది అంటారు, పాస్టర్లు లేకపోయినా తిట్టడం, దేవుడి అడగమన్నాడు. ఒక్క అప్పం ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు. ఎందుకంటే కానుక నీకు ఉన్నదా లేదా అనే దాన్ని బట్టి ఇవ్వకూడదు, ఇది దేవునికి ఇవ్వటానికి సమయం అని తెలుసుకోవాలి. విత్తులు వేయు కాలం ఇది. ఆమేన్ చెప్పండి. దిస్ ఈజ్ ద టైమ్ టు గివ్. ఇవ్వటం అనేది నీ దగ్గర ఉన్నదా లేదా అనే దాని మీద ఆధారపడకూడదు. ఇవ్వటం అనేది సమయం మీద ఆధారపడాలి. అరువు తెచ్చుకొనైనా విత్తనాలు విత్తాలి. ఎందుకంటే విత్తులు వేయు కాలమున నువ్వు దున్ని విత్తనాలు వేస్తే ఒకరోజు విత్తు కాలం ఉన్నట్టుగానే పంట కాలం కూడా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఈరోజు విత్తు కాలం అయితే రేపు పంట కాలం. ఈరోజు కొంచెం విత్తితే రేపు ఒడిసి పట్టి కోసుకుంటావు. ఆమేన్ చెప్పాలి. అనిచి కుదిలించి దిగజారినంత మట్టుకు నిండు కొలతతో దేవుడు నీ ఒడిలో కొలుస్తాడు. ఆమేన్. అదేంటంటే పంట కాలం. నువ్వు ఇప్పుడు విత్తు కాలం అని అందరు కలిసి చూస్తారు, ఏమి లేవులేండి. నీ దగ్గర లేకపోతే నీ దగ్గర ఉన్నది విత్తువానికి దేవుడు విత్తనం ఇస్తాడంట. ఆమేన్. విత్తనాలు అరువు తెచ్చుకొని విత్తనాలు విత్తాలి. ఎందుకంటే విత్తనాలకు సమయం ఇది. ఈ 5 రోజులు విత్తనాలకు సమయం. ఏంది పొగులు రాత్రి పడుతున్నారే కానుక? టైం వచ్చినప్పుడు విత్తనాలు వేయాలి. ఎన్ని ఎకరాలకు విత్తనాలు వేసుకుంటే అంత పంట కోసుకుంటావు. ఆమేన్ చెప్పండి. అంటే నా దగ్గర లేవండి. ఒక్క అప్పం ఉన్న దగ్గరికి వెళ్ళిన ఏలియా నాకు కూడా తెమ్మన్నాడు. 3.5 సంవత్సరాలు మళ్ళీ లేదు అనే పదం వినపడలా ఆమె దగ్గర. ఆమేన్. లేదు అనుకోకుండా నువ్వు ఇవ్వగలిగితే ఇక లేదు అనే పదం నీ జీవితంలో లేకుండా చేస్తాడు దేవుడు. విత్తు కాలం వచ్చింది, టైం అయింది, విత్తుదాం, పంట కాలం వస్తుంది, కోసుకుందాం. ఈ సమయంలో కానుకలు పడదాం, అందరు లేచి నిలబడదాం. ఇట్స్ టైం.